ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనం గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుని నమ్ముకున్న మనం మౌనంగా ఉండడమే మన ఆశీర్వాదానికి గొప్ప ఆలోచన. ఎందుకంటే రోజంతా మనము మౌనంగా ఉండాలి దేవుని దగ్గర. ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, సంతోషంగా కనిపెట్టినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రతి పరిస్థితుల్లో ఆయన మీద నమ్మకం ఉంచి మౌనంగా ఉండాలి. ఆ విధంగా మన ప్రాణం ఆయన నమ్ముకుని మౌనంగా ఉంటే, సృష్టికర్త మన పరిస్థితులను చూసి మనకి ఏది అవసరమో అదే మనకిస్తాడు. తండ్రి ఎదుట కుమారుడు ఎలాగుంటాడు? మౌనంగా ఉంటాడు, కానీ తండ్రికి పాఠాలు చెప్పడు కదా. నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని ఫిర్యాదు చేయడం, చిన్నపిల్లలాగా అలగడం, ఇవి మన మన యొక్క ఆలోచన ఉండకూడదు. సందేహించకూడదు. సమస్య నుండి పారిపోవడం, మనం లేకపోతే పరిగెత్తడం, ఇతరుల కోసం, సహాయం కోసం మనం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, మౌనంగా ఉండి దేవుడే నాకు సహాయము చేస్తాడు. మౌనంగా ఉంటే దేవుని నమ్ముకున్నావు కాబట్టి మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఆయన వల్ల మనకు రక్షణ కలుగుతుంది. ఆయన మనకు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. సందేహించకూడదు. బాధల్లో నుండి ఆయన ఖచ్చితంగా అపనిందల్లో నుండి, నిరాశల్లో నుండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సందేహిస్తే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వు మౌనంగా ఉంటే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని నీ కుటుంబానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన నువ్వు నమ్మావు కాబట్టి నిరాశల నుండి నిన్ను రక్షించి గొప్ప ఆశీర్వాదంను నీకు ఇచ్చి, నీ కుటుంబానికి ఇచ్చి ఆయన నామమును మహింపరుచుకుంటాడు. ఈ కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడా, లోకరక్షకుడా, నీ నామానికి వందనాలు. రాత్రంతా జ్ఞాపకం చేసుకుని మరలా వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. నేను ఆ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మౌనంగా ఉన్నప్పుడు మీ వల్ల మాకు రక్షణ కలిగిద్దని చెప్పారు ప్రభువా. నేను మేము మౌనంగా ఉండి మీ దగ్గర నుంచి రక్షించబడే కృప, మా అవసరతల నిమిత్తం దేవుడు మాకు సహాయం చేస్తాడని ప్రతి ఒక్కరు విశ్వాసం కలిగి వెళ్ళడానికి, ముందు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ఎవరికి నైనా మీ రక్షణ అవసరమైందో, ఎవరు మౌనంగా ఉన్నారు, వారికి మీ గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తాం. ఈ దినపు మా అవసరతలు, మా పనిపాటలు, వాతావరణ పరిస్థితులు, వివాహ దినాలు, పుట్టినరోజులు, ఉద్యోగాలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, జరగబడిన ఆపరేషన్స్ విషయాల్లో జరిగినటువంటి ప్రతి విషయంలో ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి. ఆ డెలివరీ అయిన బిడ్డల విషయంలో జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డలను ఇచ్చిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా స్కూళ్ళకి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. పని భారంతో నలిగిపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఈ దినదీమలతో నింపి నడిపించమని, సంఘమునంతా దూరంలో ఉన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.